రానున్న ఎన్నికల్లో అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు పనిచేస్తామని బీజేపీ నాయకులు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీకాళహస్తి బీజేపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకుడు భానుప్రకాష్ పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఎక్కువైందని నాయకులు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాయత్తం, ఇటు అసెంబ్లీకి కూడా సన్నాయత్తం దిశగా ఈరోజు పార్టీ ముందుకు పోతా ఉంది. వీటన్నిటి మీద అంటే మా కార్యకర్తలకి ఒక ట్రైనింగ్ లాగా ఏ రకంగా మనం ముందుకు పోవాలా, మరి దిశానిర్దేశం భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ ఏ రకమైన ఆదేశాలు జారీ చేసింది అన్న దాని మీద ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు చంద్రప్ప గారు, అదేవిధంగా అధికార ప్రతినిధులు భానుప్రకాష్ రెడ్డి గారు, సామంత్ శ్రీను గారు, వరప్రసాద్ గారు, ఇంకా జిల్లా ఇన్ఛార్జీలు మన పార్థసారథి గారు, ఇంకా నాయకులందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. ఏదైనా కానీ ఈ అవినీతి ప్రభుత్వాన్ని పారదోలే దిశగా, అదేవిధంగా రాష్ట్రంలో ఒక్కసారి కేంద్రంలో మరొకసారి అనేటువంటి నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతోందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైనా కానీ ఈ అవినీతి అసమర్థ పనికిరాని ప్రభుత్వాన్ని పారదోలే దానికోసం భారతీయ జనతా పార్టీ సన్నాయత్తం అయిందని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం అని చెప్పి బోర్డులు కనపడుతున్నాయి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యేలని మారుస్తున్నారు, సీట్లు మారుస్తున్నారు, ఎంపీ సీట్లు మారుస్తున్నారు, సర్వే అంటున్నారు. అసలు మీ మీద మీరు సర్వే నిర్వహించుకున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు ఎమ్మెల్యేల మార్క్ షీటు పాస్ మార్కులు రాలేదని మార్చారే, మీ మీద మీరు సర్వే కానీ చేసుకుంటే తెలుసుంటుంది. మీకు కూడా పాస్ మార్కులు పడే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఒక బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఎదుగుతా ఉంది. ఇప్పటికే 25 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల్ని మేము మొదలు పెట్టుకోవడం జరిగింది. 175 అసెంబ్లీ ఎన్నికల కార్యాలయాలను కూడా మొదలు పెట్టబోతున్నాం. మొత్తం 175 అసెంబ్లీల్లో నిన్నటి నుంచి అన్ని అసెంబ్లీల్లో బూత్ స్థాయి సమావేశాలు, అదే అంతేకాకుండా ఎన్నికల కమిటీతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు పోతున్నాం. సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో కూడా కమల వికాసానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రణాళికలతో ముందుకు పోతోంది. మాకైతే గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. నరేంద్ర మోడీ గారి అభివృద్ధి నినాదం ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేస్తుంది. ఈరోజు